హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 60. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ ఇంకా క్యాబేజ్తో ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో రెసిపీ అయితే ఇప్పుడు చెప్తాను. దీనికోసం అయితే ఫస్ట్ కొన్ని ఓట్స్, ఇంకా సన్నగా తరుక్కున్న క్యాబేజు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము. నా దగ్గర బ్రోకలీ ఎక్స్ట్రాగా కొంచెం ఉంది, ఇంకా వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఈ రెసిపీలోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. కొంచెం బ్రోకలీ కూడా సన్నగా తరుక్కుని, ఇంకా ఇవన్నీ 1 by 1 అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. రెసిపీ నేను 2 members అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని కొంచెం క్వాంటిటీ అయితే వెజ్జెస్ అన్నీ కూడా ఎక్కువగా తీసుకున్నాను. దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పెప్పర్ ఉంటుంది కదా, ఆ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పెప్పర్ పౌడర్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసాను, ఇంకా కొంచెం అల్లం తురుము కూడా వేసాను కాబట్టి స్పైసీనెస్ అయితే సరిపోతుంది. నేను పెప్పర్ అయితే అప్పటికప్పుడు దంచుకుని అయితే యాడ్ చేసుకున్నాను పెప్పర్ పౌడరు. ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్కి ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్స్తో ఏ రెసిపీ చేసుకున్నా కూడా సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎగ్స్లో ఆల్రెడీ సాల్టీనెస్ ఉంటుంది, అందుకని చెప్పేసి మనం ఎగ్స్ యూస్ చేస్తున్నప్పుడు సాల్ట్ అనేది కొంచెం తగ్గించుకుని అయితే వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా హెవీగా ఉంటుంది. అంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ కూడా మనకి బాడీకి కావాల్సిన ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఆఫ్టర్నూన్ అయినా సరే ఆకలి అనేది వేయదు ఈ రెసిపీ తీసుకుంటేను. ఇంకా ఇందులోకి నేనైతే 4 eggs అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 2 membersకి చేస్తున్నానని చెప్పాను కదా. ఈచ్ పర్సన్కి వచ్చేసి 2 eggs చొప్పున 4 eggs అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులో గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే గీ యాడ్ చేస్తాను. ఈ గీ అయితే సరిపోతుంది ఎక్కువగా. ఇది మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు మనం మిక్స్ ఉంది కదా, ఎగ్ మిక్స్, అది ఒక హాఫ్ అయితే దీనిలోకి అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెజ్జెస్ ఏమీ ఫ్రై చేయలేదు కదా, అన్నీ పచ్చిగానే వేసేసాం కాబట్టి లిడ్ పెట్టేసి కాల్చుకోవాలి ఆమ్లెట్ని. అప్పుడు వెజ్జెస్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది ఆమ్లెట్ కూడాను. వన్ సైడ్ కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా ఒక 3 minutes పాటు కాల్చుకుని తీసుకోవడమేను. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ను ఇంకా క్యాబేజ్తో ఆమ్లెట్ చేసుకున్నాను కదా, అదే తీసుకున్నాను ఈరోజు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఈరోజైతే ఒక మీల్ చీట్ మీల్ తీసుకుందాం అనుకున్నాను. అది ఆఫ్టర్నూన్ టైంలో పెట్టుకున్నాను అనమాట. మా పిల్లలు ఎప్పటి నుంచో దమ్ బిర్యానీ కావాలని అడుగుతున్నారు, అందుకని చెప్పేసి ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇంకా నేను చీట్ మీల్ తీసుకుందాం అనుకున్నాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇంకా చీట్ మీల్ కింద దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. ఇంకా దమ్ బిర్యానీ తీసుకుంటున్నాను అని చెప్పేసి దానిలో స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీ ఏమవుతుందంటే వాటర్ అనేది స్టోర్ చేసేసుకుంటుంది సాల్ట్ స్పైసెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. అందుకని చెప్పేసి మనకి ఫేస్ కూడా నెక్స్ట్ డేకి బాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి అలా అవ్వకోకుండా ఉండాలని నేను కీర అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను. ఆల్మోస్ట్ పెద్ద కీర ఒకటంతా కూడా తీసేసుకున్నాను దమ్ బిర్యానీలోకి. ఇంకా రైతాతో అయితే తీసుకున్నాను ఈ రెసిపీని. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇది తీసుకున్నాను కదా. ఇంకా ఈవినింగ్ ఏమీ తీసుకోవద్దు, దీనిలో హెవీ క్యాలరీస్ ఉంటాయి కదా అనుకున్నాను. బట్ మళ్ళీ ఈ నైట్ డిన్నర్ టైంలో అంటే లేట్గా ఆకలి వేస్తే మళ్ళీ ఆ టైంలో ఏమైనా తినాల్సి వస్తుంది అని చెప్పేసి దానికన్నా 5 o'clock టైంలో ఏదైనా తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంకా లో క్యాలరీ ఫుడ్ అయితే ఏది అంటే వాటర్ మిలాన్ కాబట్టి ఇంకా వాటర్ మిలానే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఈవినింగ్ డిన్నర్కి. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.